కలియుగం అనేది మానవ జాతికి కష్టాలతో కూడిన కాలం. ఈ సమయంలో భక్తులు అనేక కష్టాలను ఎదుర్కొంటారు. వారిని ఆ కష్టాల నుండి విముక్తి చేయడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం వెనుక ప్రధాన కారణం కలియుగ మనుషులలో నైతికత తగ్గిపోతుంది, పాపాలు పెరిగిపోతున్నాయి, భక్తి, నమ్మకం, నిజాయితీ లాంటి మంచి గుణాలు మర్చిపోతున్నారు. కలియుగ ధర్మం క్షీణించింది, పాపాచారాలతో భూమి పాడైపోతున్నది, అశాంతి, అసహనం, అన్యాయమే ప్రపంచానికి అవలిస్తుంది. భక్తి, నమ్మకం, నిజాయితీ లాంటి పదాలు మతిమరుపుగా మారిపోతున్న ఈ తరుణంలో ఆ మహావిష్ణువు వెంకటేశ్వరునిగా అవతారం తీసుకొని ఈ కలియుగంలో భక్తుల కష్టాలను, వారి పాపాలను తొలగించి వారికి సదా అనుగ్రహం కలిగించేందుకు స్వామివారు శ్రీనివాసుడిగా, శ్రీ వెంకటేశ్వరునిగా తిరుమలలో కొలువు తీరారని మన పురాణాలైన వరాహ పురాణం, పద్మ పురాణం, భవిష్యత్తు పురాణం మొదలైనవి అనేక పురాణాలు చెబుతున్నాయి. వెంకట అనే పదానికి వేం అంటే పాపాలను, కట అనగా హరించేవాడు, వెంకట అనగా పాపాలను హరించేవాడు అని అర్థం. భక్తుల పాపాలను తొలగించి వారికి పుణ్యాన్ని ప్రసాదించడానికి స్వామివారు భూమిపై అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. మిత్రులారా, ఆ పరమాత్ముడు పలికించిన ఈ కథ ఎంతో జ్ఞానవంతమైనది. శ్రీ శ్రీనివాస పద్మావతుల కళ్యాణ కథను చివరి వరకు వినండి. ఇందులో ప్రతి ఒక్క సన్నివేశం ఒక కొత్త జీవన సందేశాన్ని అందిస్తుంది. కాబట్టి ఈ ఛానల్ చూస్తున్న మిత్రులారా, ఈ వీడియోను ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ ఒక మంచి కథను మరింత మందికి చేరేలా చేస్తుంది. అలాగే మీరు 1000 లైక్స్ని ఇవ్వగలరని ఆశిస్తున్నాను. అదొక పవిత్రమైన సమయం. కృతయుగానికి ముందు దేవతలతో పాటు గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని సేవలో లీనమై ఉన్నాడు. అప్పుడే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని పిలిచి ఇలా అన్నారు: ఓ గరుత్మంత, కలియుగములో భూలోకవాసులు పాపాన్ని తొలగించేందుకు నేను శ్రీనివాసుడిగా అవతరిస్తాను. అందుకే ఇప్పుడు ఈ పరమ పవిత్రమైన ఈ పర్వతాన్ని భూమిపైకి తీసుకెళ్లి అక్కడ స్థాపించు. ఆ ఆజ్ఞను ఎంతో ఆనందంతో స్వీకరించిన గరుత్మంతుడు ఆ శివ నిర్మలమైన పర్వతాన్ని తీసుకొని భూమిపై స్థాపిస్తాడు. ఇది కృతయుగంలో జరిగినది. ఆ పర్వతానికి అంజనాచలం, శేషాద్రి, వెంకటాద్రి, వృషాద్రి అనే పవిత్ర నామాలు కలిగినవి. ఈ పర్వతమే కలియుగంలో శ్రీ వెంకటాచలముగా ప్రసిద్ధి చెందింది. వీటి గురించి ఇదివరకే ఒక వీడియోని చేశాను. వాటి లింక్ను ఈ కింది డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, తప్పక చూడండి. ఈ వెంకటాచల పర్వతం యొక్క వైభవం మీకు తెలుస్తుంది. ఈ వెంకటాచల వైభవం కోసం మీరు ఈ కింది వీడియోను చూడండి. శ్రీ వెంకటాచలముగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటాద్రి గురించి ఇదివరకే ఒక వీడియో చేశాను. వాటి లింక్ను ఈ క్రింది డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, తప్పక చూడండి. మునుపొకసారి కశ్యపాది మహర్షులు గంగా తీరంలో యజ్ఞం చేయడానికి పూనుకున్నారు. నారద మహర్షి అక్కడికి వచ్చి, మీరు ఈ యాగము ఎందుకు చేస్తున్నారు? ఈ క్రతుఫలం ఎవరికి చెందుతుంది? దేవతల్లో ధ్యానింపదగిన వాడెవడు అని వాళ్ళను ప్రశ్నించాడు. ఆ పలుకులు విని యోగులందరూ సంశయంలో పడతారు. ఎటూ తేల్చుకోలేక సందేహం నివారింపమని భృగు మహర్షిని వేడుకుంటారు. తనకి గల శక్తి పట్ల గర్వితుడై ఉన్న భృగు మహర్షి తొలుత సత్యలోకాన్ని చేరాడు. వేదగానం చేస్తూ బ్రహ్మదేవుడు ఆయన గాత్రానికి వీణానాదాన్ని అందిస్తూ సరస్వతీదేవి సంగీతంలో పరవశమై ఉన్నారు. ఆలుమగలిద్దరూ ఒకే అనుభూతిలో లయించి ఉండగా ఆ అనునాదం అనంతమై విస్తరించింది. దాంతో వారు ఆయన రాకకి స్పందించలేదు. బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు ఉండవని శపించిన భృగువు నేరుగా కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో శివపార్వతులు నాట్యంలో లీనమై ఉన్నారు. ఆది దంపతులతో పాటు గణపతి, కుమారస్వామి సహితంగా నంది, భృంగి, రుద్రగణాలు ఆ పారవస్యంలో ఉన్నారు. ఇక్కడ భృగు మహర్షికి స్వాగత సత్కారం లభించలేదు. పార్వతీ పరమేశ్వరుడు తాళం తప్పకుండా చేస్తున్న నాట్యం సర్వ సృష్టికి శృతి లయలై దాని తాలూకా అహంకారము ఉంది. కాబట్టి భక్తుడు భగవంతుడి కోసం వేచి ఉండటం కాదు, భగవంతుడే భక్తుడి రాక కోసం మెలకువతో ఉండాలనుకున్నాడు. దాంతో ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేక లింగాకృతికే తప్ప పరమేశ్వరుడి రూపానికి పూజలు ఉండవని
శపించి వైకుంఠానికి బయలుదేరి వెళతాడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణ వారు ఆదిశేషునిపై విశ్రమించి ఉండగా జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి స్వామివారి పాదాలు ఒత్తుతూ ఉన్నది. ఆ పరబ్రహ్మమూర్తి శ్రీమన్నారాయణుడు లక్ష్మీ వంక చిరునవ్వుతో చూస్తూ ఏవో కబుర్లు చెబుతున్నాడు. ఇంతలో అక్కడికి నారదుల వారు వచ్చారు. సర్వకాల సర్వావస్థలయందు తన నామస్మరణం చేసే నారదుల వారంటే స్వామికి ఎంతో అభిమానం, ఎంతో ప్రేమ. ఏం నారద, ఏమిటి విశేషం అని నవ్వుతూ నారదని పలకరించారు శ్రీ స్వామివారు. ఓ పరందామ, నీకివే నా నమస్కారములు. నీకు తెలియని విశేషములేముంటాయి? ఈ సకల చరాచర సృష్టిని కనుసన్నలయందే నడుస్తున్నది కదా. సకల జీవకోటి నీ స్వరూపమే కదా. నీకు తెలియనిది నాకు తెలిసినది ఏముంటుంది స్వామి? నీ దయ వలన అన్ని లోకాల వారు ఎంతో సుఖప్రదంగా ఉన్నారు. ఒక్క భూలోకంలో మాత్రం పాపం ఎక్కువై జనులు పుణ్యకార్యాలు చేయటం మర్చిపోతున్నారు, ధర్మాధర్మ విచక్షణ కోల్పోతున్నారు అని ఆ నారదుల వారు అన్నాడు. ఇది వింటున్న శ్రీమన్నారాయణ వారు కన్నులు మూసుకొని చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వుకు అర్థం ఏమిటో నారదుల వారికి అంతుపట్టలేదు. ఇంతలో శ్రీ మహాలక్ష్మి కల్పించుకొని, నారద, భూలోకవాసులు ఎందుకు వారు సన్మార్గంలో నడవడం లేదు అని ప్రశ్నించింది. ఏమో తల్లి, అన్నీ ఆ శ్రీమన్నారాయణకే ఎరుక. కానీ ఒకటి మాత్రం నిజం, భూలోకంలో ప్రజలందరూ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ అనేక బాధలు పడుతున్నారు. వారి బాధలు తగ్గించి వారిని రక్షించమని మిమ్మల్ని వేడుకోవడానికే వచ్చాను అని నారదుల వారు అమ్మవారైన శ్రీ మహాలక్ష్మితో అంటారు. ఇలా కాసేపు కబుర్లు చెప్పుకున్న అనంతరం నారదుడు శ్రీ లక్ష్మీనారాయణ వద్ద సెలవు తీసుకుని లోక సంచారణార్థం సాగిపోయాడు. నారదుడు అలా వెళ్ళాడో లేదో వాతావరణమంతా గంభీరంగా మారింది. ఏదో అవాంతరం రానున్నట్లుగా అనిపిస్తున్నది. ఇంతలో రుసరుసలాడుతూ కోపంతో ఊగిపోతూ భృగు మహర్షి అక్కడికి ప్రవేశించాడు. అక్కడ క్రీడా వినోదంలో మునిగి ఉన్న శ్రీహరి శ్రీదేవులను చూశాడు భృగువు. ఇక్కడ భృగు మహర్షికి స్వాగత సత్కారం లభించలేదు. అప్పటికే ఆగ్రహం అదులు దాటి ఉంది. వచ్చిందే తడువుగా కాలెత్తి మహావిష్ణువు వక్షస్థలంపై తన్నాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి జగన్మాత ఉలిక్కి పడింది. కన్నుల ముందు జరిగినది అర్థం కావటం లేదు. శ్రీమన్నారాయణ వారు మాత్రం జరిగిన దానికి ఏమాత్రం చలించకుండా శ్రీ మహావిష్ణువు తన తల్పం నుండి క్రిందకు దిగి, ఓ మహర్షి, మీ రాకను గమనించలేదు, క్షమించండి. నా కఠిన వక్షస్థలాన్ని తన్నిన మీ పాదాలు ఎంత కందిపోయి ఉంటాయో అని భృగు మహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను చేతిలో తీసుకొని చిరునవ్వుతో, స్వామి, నా హృదయాన్ని తాకిన మీ పాదం ఎంత నొచ్చుకున్నదో చూడండి. నెమ్మదిగా ఆ మహర్షిలోని అహంకారాన్ని అణిగేలా చేశాడు. అంతే, మహర్షి తామసం పూర్తిగా తగ్గిపోయింది. కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసును గనక ఆ పరమాత్ముడు అలా శాంతపరిచాడు. తన తామసం పూర్తిగా అణిగిన ఆ మహర్షి, స్వామి జగన్నాయక, త్రిమూర్తులలో ఉత్తముడు నీవే. ఓ శ్రీమన్నారాయణ, మేము చేస్తున్న ఈ యజ్ఞఫలానికి ఈ విశ్వంలో నీవు తప్ప మరొకరు అర్హులు కారు అని అంటాడు. ఇదంతా గమనిస్తున్న శ్రీ మహాలక్ష్మికి ఎంతో కోపం వచ్చింది. నా నివాస స్థలమైన వక్షస్థలమందు తన్నటమా, ఎంతటి అవమానం! ఇంతటి ఘోరం చేసిన ఆ మహర్షిని స్వామి ఏమీ నిందించకపోవటమా? పైగా అతడి కాళ్ళు పట్టుకుని ఊరడించడము! ఇంతటి అవమానం నేను భరించలేను అని ఎంతో బాధపడి తక్షణమే లక్ష్మీదేవి తన స్వర్గపు నివాసాన్ని విడిచిపెట్టి భూమిపై ఉన్న కరవీరపూర్కి వైకుంఠాన్ని విడిచి వెళ్ళిపోతుంది. శ్రీ మహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకానికి పయనమయ్యాడు. లక్ష్మీ కొరకే భూలోకానికి వెళ్లిన ఆ శ్రీమన్నారాయణుడు కొండలు గుట్టలు వెతుకుతూ వెంకటాద్రికి చేరుకున్నాడు. తిరిగి ఇక ఓపిక నశించి ఒక చోట చేరి మహాలక్ష్మి కోసం తపస్సులోనికి వెళ్ళిపోయాడు. సంవత్సరాలుగా ఘోర తపస్సు చేశాడు. స్వామి చుట్టూ పెద్ద పెద్ద పుట్టలు వచ్చాయి. కానీ స్వామి తన తపస్సు మాత్రం మానలేదు. లక్ష్మీనారాయణులు వైకుంఠం వీడిపోవడంతో వైకుంఠవాసులందరూ ఎంతో బాధపడ్డారు. దేవతలందరూ జరిగినంత తెలుసుకుని ఎంతో చింతిస్తారు. బ్రహ్మదేవుడు మహేశ్వరుని వద్దకు వెళ్లి ఇలా అంటాడు, ఓ పరమేశ్వర, మన ప్రియసకుడు శ్రీమన్నారాయణుని గమనించావా? అదిగో ఆ భూలోకంలో చూడు, తిండి తెప్పలు మాని శ్రీ మహాలక్ష్మి కోసం ఎలా తపస్సు చేస్తున్నాడో. మన ఇద్దరము
తక్షణమే భూలోకానికి వెళ్ళి ఆ స్వామి ఆలనా పాలన చూడాలి అని అనగానే రుద్రుడు కూడా ఇందులకు ఒప్పుకొని బ్రహ్మరుద్రులు ఇద్దరూ కలిసి భూలోకానికి మారువేషాలలో చేరుతారు. ఆ రోజులలో వెంకటాద్రి ప్రదేశాన్ని ఒక చోళరాజు పరిపాలిస్తుండేవాడు. ఒకనాడు లక్ష్మీదేవి గోపాలిక రూపాన్ని, బ్రహ్మ ఆవు రూపాన్ని, రుద్రుడు లేగదూడ రూపాన్ని ధరించి ఆ రాజు ఆస్థానానికి వెళ్తారు. గోపాలిక రూపంలో ఉన్న మహాలక్ష్మి చోళరాజుతో ఈ ఆవు ఎక్కువ పాలు ఇవ్వగలదని, ఇది ఉన్న చోట సర్వసంపదలు కలుగుతాయని చెబుతుంది. అప్పుడు చోళరాజు ఆ ఆవు దూడలు తనకు కావాల్సిందిగా కోరగా లక్ష్మీదేవి అలాగే అని ఒప్పుకుంటుంది. ఆ రెండింటినీ రాజుగారి గోశాలకు తరలిస్తారు. రోజు గోశాలలోని అన్ని ఆవులతో పాటు బ్రహ్మరూపంలో ఉన్న ఆవు కూడా మేతకు ఊరు బయటకు వెళ్తుంది. బ్రహ్మరూపంలో ఉన్న ఆవు మంద నుంచి దూరం వెళ్లి శ్రీనివాసుడు ఉన్న పుట్ట దగ్గరకు వచ్చి పుట్ట వద్ద నుంచొని పొదుగు నుండి పాలు స్రవించేది. ఆ పాలు త్రాగి శ్రీనివాసుడు తన ఆకలిని తీర్చుకునేవాడు. ఆ తరువాత తిరిగి తన మందలో కలిసిపోయి సాయంత్రానికి గోశాల చేరుతుండేది. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత గోపాలకులు ఈ ఆవు దూడలు చిక్కిపోవడం గమనిస్తారు. అంతేకాక సాయంకాలం గోశాలలో పాలు పితికే సమయంలో ఈ ఆవు వద్ద ఏమాత్రం పాలు ఉండేవి కావు. రోజు తర్వాత రోజు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక గోపాలుడు మరునాడు ఎలాగైనా ఈ ఆవు రోజంతా ఎక్కడ తిరుగుతుందో గమనించాలని నిశ్చయించుకున్నాడు. బ్రహ్మరూపంలోని ఈ ఆవు మంద నుండి వేరుపడడం, పుట్ట వద్ద పాలు స్రవింపచేయడం గమనిస్తాడు. ఓహో, ఇదే రోజు జరుగుతున్నది. గోపాలుడు ఎంతో కోపావేశాలతో ఒక్కసారిగా అక్కడకు పరిగెత్తుకుని వెళ్ళి చేతిలోని గొడ్డలితో ఆవును చంపబోతాడు. ఆవు రూపంలో ఉన్న బ్రహ్మదేవునికి అపకారం జరుగుతుందేమోనని గమనించిన శ్రీమన్నారాయణుడు ఒక్కసారిగా పుట్టలోంచి పైకి లేస్తాడు. అంతే, ఆ గోపాలుని చేతులను గొడ్డలి శ్రీనివాసునికి తగిలి నుదుటి గాయమై విపరీతంగా రక్తం కారసాగింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి గోపాలుడు నిశ్చేష్టుడై ప్రాణాలు విడుస్తాడు. ఈ విషయం తెలుసుకున్న చోళరాజు పుట్ట వద్దకి వస్తాడు. జరిగిన దానికి రాజే కారణమని శ్రీనివాసుడు చోళరాజును పిశాచముగా మారగలవని శపిస్తాడు. వెంటనే చోళరాజు శ్రీనివాసుని సాక్షాత్తు శ్రీమన్నారాయణగా గ్రహించి తన తప్పు క్షమించమని ఎంతో ప్రాధేయపడ్డాడు. అందుకు జాలిపడి శ్రీనివాసుడు శాప విమోచనం జరిగే మార్గం అనుగ్రహించాడు. ఆ తరువాత శ్రీనివాసుడు దేవగురువైన బృహస్పతిని పిలిపించి తన గాయాలకు మూలికా చికిత్స చేయించుకున్నాడు. ద్వాపర యుగంలోని యశోద ఒకలమాతగా జన్మించి ఆ సమీపంలోనే ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తున్నది. నారదుల వారి ద్వారా శ్రీమన్నారాయణుడు భూలోకానికి రావటము, తన ఆశ్రమానికి సమీపంలోనే ఉండటం తెలుసుకుని స్వామిని కలిసింది. నాయన, నీవు వచ్చిన ఆశ్రమంలో ఉండవలసిందిగా కోరుతున్నాను. అప్పుడు ఒకలాదేవి, ఇక నుంచి నీ పేరు శ్రీనివాసుడు. అందుకు శ్రీనివాసుడు సంతోషించి ఆమెతో పాటు వెళ్లి ఆ ఆశ్రమంలోనే నివసించసాగాడు. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని అపహరించి సముద్రగర్భంలో దాచిపెడతాడు. అప్పుడు విష్ణువు వరాహ అవతారంలో భూమిని రక్షించడానికి సముద్రంలోకి దిగుతాడు. సుదీర్ఘ పోరాటం తరువాత వరాహుడు హిరణ్యాక్షుడిని సంహరించి తన కోరలతో భూమిని పైకి లేపి దానిని తిరిగి యథాస్థానంలో ప్రతిష్ఠిస్తాడు. అప్పటి నుండి ఈ వెంకటాద్రిపై నివాసముంటూ ఆ క్షేత్రాన్ని కాపాడుతూ వచ్చాడు. వరాహ క్షేత్రం కథ తిరుమల వెంకటేశ్వర స్వామి మరియు వరాహ స్వామి మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. కలియుగ ప్రారంభంలో శ్రీవారు లక్ష్మీదేవిని వెదక్కుంటూ వైకుంఠం నుంచి భూమికి దిగి వచ్చినప్పుడు వరాహస్వామి ఆయనకు ఆశ్రయం ఇచ్చారని పురాణాలు తెలియజేస్తున్నాయి. మహావిష్ణుని 2 రూపాలైన ఆదివరాహస్వామి శ్రీనివాసుడు ముచ్చటించుకుంటుంటే ముక్కోటి దేవతలు మురిసిపోయారట. నాకు ఈ ప్రదేశంలో కలియుగాంతం వరకు నివసించాలన్న సంకల్పం కలిగింది. ఇక్కడ నాకు కొంత స్థలము ప్రసాదించమని శ్రీనివాసుడు కోరగా అప్పుడు ఆ వరాహస్వామి మూల్యం చెల్లిస్తే స్థలమిస్తానని అంటారు. అప్పుడు శ్రీనివాసుడు, నా దగ్గర ధనం లేదు, అందుకు ప్రతిగా మీరిచ్చే స్థలానికి దర్శనానికి వచ్చే భక్తుల ప్రథమ దర్శనం, ప్రథమ నైవేద్యం మీకు జరిగేటట్లు చేస్తానని చెబుతాడు. అందుకు
వరాహస్వామి అంగీకరిస్తారు. 2 మూర్తులతో భక్తుల కోరికలను తీరుస్తున్న శ్రీ మహావిష్ణువు అవతార రహస్యాలలో ఈ 2 అవతారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నారాయణపురం నగరాన్ని ఒకప్పుడు రాజధానిగా చేసుకుని సుధర్ముడు అనే రాజు పాలించేవాడు. విష్ణుమూర్తి ఆగ్రహానికి బలై పిశాచిగా మారిన సోలరాజు తనువు ముగించే రోజు రానే వచ్చింది. మరుజన్మకు సోలరాజు సుధర్ముని కొడుకుగా జన్మిస్తాడు. సుధర్ముడు కొడుకుకు ఆకాశరాజు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఒక రోజు సుధర్ముడు వేటకి వెళ్లి బాగా అలసిపోయి దగ్గరలో ఉన్న కపిల తీర్థంలో దాహం తీర్చుకుని విశ్రాంతిగా కూర్చున్నాడు. అదే సమయంలో ఒక నాగకన్య కపిల తీర్థంలో స్నానం చేసి అటుగా రావడం సుధర్ముడి కంట పడుతుంది. ఆమె అందాలకు పరవశుడై నాగకన్య దరిచేరి వివరాలు అడిగి తెలుసుకుని సుధర్ముడు తన గురించి కూడా తెలియజెప్పి వెంటనే గాంధర్వ వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత వారిద్దరికి తొండమానుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. కొంతకాలానికి సుధర్మునికి వృద్ధాప్యం వచ్చాక అవసాన దశలో పెద్ద కొడుకు ఆకాశరాజుకు రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఆకాశరాజు ధర్మబద్ధుడై పరిపాలన చేస్తాడు. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు ధరణీదేవి దంపతులకు చాలా సంవత్సరాలుగా సంతానం కలగలేదు. ఎన్నో వ్రతాలు చేశారు, అనేక పుణ్యతీర్థాలను సందర్శించారు, అయినా ఫలితం లేకపోయింది. చివరకు ఆస్థాన జ్యోతిష్కుల సలహా ప్రకారం ఆకాశరాజు పుత్రకామేష్టి యజ్ఞం తలపెట్టాడు. ఒక సుముహూర్తం నిశ్చయించుకుని బ్రాహ్మణులకు యజ్ఞానికి కావలసిన సామాగ్రి మొత్తం సమకూర్చాడు. యజ్ఞస్థలాన్ని పరిశుభ్రం చేసే పనిలో భాగంగా ముందుగా తానే స్వయంగా నాగలితో భూమిని దున్నడానికి ఉపక్రమించాడు. కొద్ది దూరం దున్నగానే ఒక్కసారిగా నాగలికి ఏదో వస్తువు తగిలిన శబ్దం అయ్యింది. ఏమై ఉంటుందో అని ఆశ్చర్యంతో తవ్వి చూడగా ఒక సువర్ణ ఖచ్చితమైన పెట్టె కనబడుతుంది. ఆకాశరాజు వెంటనే భార్య ధరణీదేవిని పిలిచి ఆ పెట్టె తెరిచి చూశాడు. అంతే, ఆ దంపతులకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఆ పెట్టెలో సహస్రదళ కమలాల మధ్య దివ్య తేజస్సుతో మెరిసిపోతూ ఒక పసిపాప కనిపించింది. ఇంతలో ఆకాశవాణి ఇలా పలుకుతుంది: ఓ రాజా, ఈ పసిపాపను సామాన్య బాలికగా భావించవద్దు. ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి అంశతో జన్మించినది. ఈమె వలన మీ దంపతుల జన్మ ధన్యమవుతుంది. ఈ బాలిక ముందు ముందు నీకు అఖండ కీర్తిని తీసుకురాగలదు. నీ వంశంలోని ముందు వెనుక తరాల వారందరూ తరించెదరు అని పలికింది. అప్పుడు ఆకాశరాజు దంపతులు మిక్కిలి ఆనందంతో యజ్ఞం పూర్తి చేసి ఆ పాపను అంతఃపురానికి తీసుకువెళ్లి పద్మకమలాల మధ్య లభించినది కనుక ఆమెకు పద్మావతి అని నామకరణం చేస్తారు. పద్మావతి లభించిన శుభ విశేషం చేత ఆ దంపతులకు అనతి కాలంలోనే మగపిల్లవాడు జన్మిస్తాడు. ఆ బాలునికి వసునాయకుడని నామకరణం గావిస్తారు. వసునాయకులిద్దరూ అల్లారు ముద్దుగా ఆడుతూ పాడుతూ పెరిగి పెద్దవారయ్యారు. రోజులు అలా గడుస్తుండగా అక్కడ ఒకలాదేవి ఆశ్రమంలో శ్రీనివాసుడు ఒకలిమాత చేసే సపర్యలతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఒకనాడు శ్రీనివాసునికి వేటకి వెళదామని తలంపు కలిగింది. ఈ మాటే తల్లితో చెప్పగా ఒకలాదేవి శ్రీనివాసునితో, నాయన, నీవు అతి సుకుమారుడివి, క్రూరమృగాలతో వేట చాలా ప్రమాదంతో కూడినది, వెళ్ళవద్దు నాయన అని వారిస్తుంది. అందుకు శ్రీనివాసుడు, తల్లి, నీవేమీ చింతించవద్దు, ఆ మృగాలు నన్నేమీ చేయలేవు, నేను చక్కగా వేటాడి తిరిగి వస్తాను అని చెప్పి ఒకలిమాత వద్ద సెలవు తీసుకుని వేటకు వెళ్తాడు. కొంతసేపు వేటాడిన తర్వాత అలసిన శ్రీనివాసుడు కాసేపు ప్రక్కనే ఉన్న వనంలో విశ్రమిస్తాడు. ఇంతలో శ్రీనివాసునికి ఒక్కసారిగా కిలకిలమంటూ నవ్వులు వినబడ్డాయి. ఈ నవ్వులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అని ఆలోచిస్తుండగా ఎదురుగా చెలికత్తులతో వస్తున్న ఒక అద్భుత సౌందర్య రాశి శ్రీనివాసునికి కంటపడింది. ఆమె మరెవరో కాదు, ఇష్టసఖులతో వన విహారానికి వచ్చిన రాజకుమార్తె పద్మావతియే. పద్మావతి సౌందర్యానికి శ్రీనివాసునికి నోట మాట రాలేదు. పద్మావతి కూడా ఒక్కసారి శ్రీనివాసుని అద్భుత తేజస్సుకు ఆశ్చర్యపడి కనులింతగా చేసుకుని చూసింది. ఇంతలో పరపురుషుని ఈ విధంగా చూడటమా అని మనసులో తలంపు వచ్చి వెంటనే ముఖమును పక్కకు తిప్పుకున్నది. అప్పుడు శ్రీనివాసుడు పద్మావతితో, నీ తల్లిదండ్రులు ఎవరు? వారిని తక్షణమే కలిసి ఈ విషయం మాట్లాడి నిన్ను వివాహం ఆడ నిశ్చయించాను. ఈ నిర్ణయం తిరుగులేనిది, నిన్ను తప్ప వేరే కన్యను వివాహం ఆడను అని అన్నాడు. అప్పుడు పద్మావతి చెలికెత్తలు శ్రీనివాసునితో, నీవెవరివి? ఎక్కడి నుంచి వచ్చావు? నీ మాటలకు ఏమైనా అర్థమున్నదా? ఈమె ఎవరనుకున్నావు? ఈమె ఈ దేశాన్ని ఏలుతున్న ఆకాశరాజు ప్రియపుత్రిక పద్మావతి. సామాన్యుడైన నీవెక్కడ? రాకుమార్తె అయిన ఈమెక్కడ? ఈమెను వివాహం ఆడే ఆలోచన మానుకుని తక్షణమే
నీ ఇంటికి వెళ్ళవలసింది అని చెప్పి అక్కడి నుండి అందరూ వెళ్ళిపోయారు. సకులతో కలిసి వెళ్ళిపోతూ పద్మావతి ఒక్కసారిగా వెనకకు తిరిగి శ్రీనివాసుని క్రీగంట చూపు చూసింది. ఆ చూపుతో శ్రీనివాసుడు మరింత ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఆశ్రమానికి చేరిన శ్రీనివాసుడు ఒకలమాతకు జరిగిన విషయమంతా వివరిస్తాడు. పద్మావతిని తప్ప వేరే ఎవరిని వివాహం ఆడనని చెబుతాడు. అందుకు ఒకలిమాత శ్రీనివాసునితో, నాయన, అతి సామాన్యమైన మనమెక్కడ, ఎక్కడో అంతఃపురంలో నివసించే ఆ పద్మావతి ఎక్కడ, దయచేసి ఆ ఆలోచనను విరమించు నాయన అని చెబుతుంది. అయినా శ్రీనివాసుడు వినలేదు. పద్మావతిని తప్ప వేరే కన్యను వివాహం ఆడే ప్రసక్తి లేదన్నాడు. అక్కడ అంతఃపురంలో పద్మావతి పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. కుమార్తెను చూసిన తల్లి ధరణిదేవికి పద్మావతి ఎందుకు ఇలా ఉన్నదో అర్థం కాలేదు. పద్మావతి మాత్రం తల్లి ఎంతగా అడిగినా కారణం చెప్పలేదు. ఒకనాడు అంతఃపురానికి ఒక ఎరుకల సాని వచ్చింది. ఆమె మరెవరో కాదు, మారువేషంలో వచ్చిన శ్రీనివాసుడే. ఎరుకల సాని వేషం. ఎరుకల సాని సోది చెబుతుంటే ఆమెలో ఏదో శక్తి ఉన్నట్లు అంతఃపురంలోని వారికి అనిపించింది. వారు వెంటనే ఆమెను ధరణీదేవి వద్దకు తీసుకువెళ్లారు. ధరణీదేవితో, నేను ఉన్నది ఉన్నట్టు చెబుతాను, చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది. నీ ఇంట్లో శాంతి లేదు, ఏదో బాధ నీ మనసును కలవరపెడుతున్నది అని ఆ ఎరుకల సాని చెబుతుంది. వెంటనే ధరణీదేవి, చూడు తల్లి, నీలో ఏ శక్తి ఉన్నదో గాని నీ మాటలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. నీవు చెప్పింది నిజం. మాకెవ్వరికీ ప్రశాంతత లేదు. మా కుమార్తె పద్మావతికి ఏదో వింత వ్యాధి పట్టుకున్నది. ఇది ఎవరికీ అర్థం కావటం లేదు. నీవే చెప్పాలి అన్నది ధరణిదేవి. ఎరుకులసాని రూపంలో ఉన్న శ్రీనివాసుడు పద్మావతిని చూసి, ఓ తల్లి, నువ్వు ఒక పిల్లవాని మీద మనసు పడ్డావు. అడవిలో కనబడ్డాడు. అతడు సామాన్యుడు కాదే తల్లి. ఆ శ్రీ మహావిష్ణువే. ఆయన నీవు వలిచావు. నీ పెళ్లి తప్పకుండా ఆయనతోనే అవుతుంది. నువ్వు కలకాలం సుఖంగా ఉంటావు. నీ కోరిక తీరుతుందే తల్లి అని చెబుతుంది. ఈ మాటలు విన్న ధరణీదేవి పద్మావతిని అడగగా ఎరుకులసాని చెప్పినదంతా నిజమేనని చెబుతుంది. ధరణీదేవి ఎరుకులసానికి ఎన్నో బహుమానాలు ఇచ్చి పంపింది. ఆమె వెళ్లిన కాసేపటికి ఒకలాదేవి అంతఃపురానికి వచ్చింది. తను శ్రీనివాసుని తల్లినని, తన కుమారుడు పద్మావతిని వరించాడని చెప్పింది. ధరణీదేవి ఎంతో సంతోషించి భర్త ఆకాశరాజుని పిలిచి జరిగిన విషయమంతా చెబుతుంది. ఆకాశరాజు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తన అల్లుడు కాబోతున్నాడు అని ఎంతో సంతోషిస్తాడు. ఒకలాదేవి కూడా ఎంతో సంతోషించి ఆ దంపతుల వద్ద సెలవు తీసుకుని తన ఆశ్రమానికి వస్తుంది. ఆకాశరాజు దంపతులు వారి గురువైన సుఖమహర్షికి జరిగిన విషయాలన్నీ వివరంగా చెబుతారు. అప్పుడు సుఖమహర్షి ఆ దంపతులతో, ఓ రాజ దంపతులారా, దివ్య దృష్టితో నాకు అన్ని విషయాలు తెలిసినవి. సాక్షాత్తు ఆ జగత్ కళ్యాణ చక్రవర్తినే అల్లుడిగా పొందుతున్నారు. ఆకాశరాజు దేవగురువైన బృహస్పతి పద్మావతి శ్రీనివాసుల లగ్న పత్రిక రాయడానికి ఉపక్రమిస్తాడు. శ్రీ లక్ష్మీనారాయణను ఒకసారి మనసులో ప్రార్థించి ఇలా మొదలుపెట్టాడు. ఓ శేషాచలవాసుడైన శ్రీనివాస, ఆకాశరాజు అనబడే నేను నా కుమార్తె పద్మావతిని తమకు ఇచ్చి వివాహం జరిపించడానికి ఎంతో సంతోషంతో నిశ్చయించుకున్నాను. అందులకు ఈ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం దివ్య ముహూర్తముగా పెద్దలు నిర్ణయించినారు. కావున తాము బంధుమిత్ర సభవారి సమేతంగా వచ్చి నాచే నొసంగబడు కన్యాదానమును స్వీకరించి మమ్మలను కృతార్థులను చేయవలసినదిగా వ్రాస్తాడు. ఆకాశరాజు తక్షణమే శేషాచలానికి బయలుదేరి వెళ్తాడు. ఒకలాదేవి ఆశ్రమానికి వచ్చిన సుఖమహర్షికి ఎన్నో మర్యాదలు గావించబడ్డాయి. శ్రీనివాసుడు కుబేరునికి కబురు పంపుతాడు. తక్షణం వచ్చిన కుబేరునితో, కుబేర, నాకు పద్మావతితో ఈ వైశాఖ మాసంలో వివాహం కానున్నది. వ్యవధి చాలా తక్కువగా ఉన్నది. వివాహమునకు నాకు కావలసిన సొమ్ము నీవు సమకూర్చవలసినదని అడుగుతాడు. అందుకు కలియుగంలో నా భక్తులు సమర్పించే కానుకలతో నీ అప్పు తీర్చుకొనగలవాడును అని కుబేరునితో చెబుతాడు. అప్పుడు కుబేరుడు, ఓ శ్రీనివాస, శ్రీమన్నారాయణ, జగన్నాథ, నీవు నన్ను ధనం అడగడం కంటే నా అదృష్టం ఏమున్నది? సాక్షాత్తు ఆ లక్ష్మీపతికే అప్పు ఇచ్చే భాగ్యం ఎందరికీ కలుగుతుంది. తప్పక ఇస్తాను అని అంటాడు కుబేరుడు. కుబేరుడు వెళ్ళగానే శ్రీనివాసుడు గరుత్మంతుని మనసులో తలుచుకున్నాడు. శ్రీనివాసుడు తలచినదే తడువుగా గరుత్మంతుడు స్వామి ఎదుట ప్రత్యక్షమైనాడు. స్వామి, మీ ఆజ్ఞ అని వినయంగా అడిగాడు. ఓ గరుత్మంత, నీకు ఒక శుభవార్త. నేను ఆకాశరాజు పుత్రిక పద్మావతిని ఈ వైశాఖ మాసంలో వివాహం ఆడుతున్నాను. నీవు వెంటనే అన్ని లోకాలకు వెళ్ళి అందరికీ ఈ విషయం చెప్పి నా వివాహానికి వారందరినీ ఆహ్వానించవలసింది. అప్పుడు గరుత్మంతుడు శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ వార్తను దేవాది దేవతలకు
తెలియజేస్తాడు. స్వామిని పెండ్లి కుమారునిలా చూసిన దేవాది దేవతలు మంగళగీతములు పాడసాగారు. అప్పుడు ధరణీదేవి తన చేతిలో జలము పోయిచుండగా ఆకాశరాజు శ్రీనివాసుని కుడిహస్తం ముందుంచి కశ్యపాది పురోహితులు వేదమంత్రము చదువుతుండగా పద్మావతి హస్తమును శ్రీనివాసుని హస్తమునందుంచి కన్యాదానము చేశారు. అప్పుడు బృహస్పతుల వారు వశిష్ఠుల వారు జీలకర్ర బెల్లము పెండ్లి కుమార్తె పద్మావతి చేతినందు పెండ్లి కుమారుడు శ్రీనివాసుని చేతి యందు ఉంచినారు. బ్రాహ్మణులు సూర్య సూక్తమును పఠిస్తున్నారు. సుమంగళిమణులు మంగళగీతములు పాడుతున్నారు. శుభముహూర్తకాలం రాగానే తెరను తొలగించారు. వధూవరులు శ్రీ లక్ష్మీనారాయణులు శ్రీనవ్వుతో ఒకరి భ్రూమధ్యమును ఒకరు చూసుకున్నారు. జీలకర్ర బెల్లము శ్రీనివాసుని శిరస్సుపై పద్మావతియు పద్మావతి శిరస్సుపై శ్రీనివాసుడు ఉంచారు. శ్రీ లక్ష్మీనారాయణుల వివాహం చూసే అదృష్టం ఎంతమందికి కలుగుతుంది? ఈ జన్మకి ఈ భాగ్యము చాలు. అసలు ఈ మహాభాగ్యం కోసమే ఈ జన్మనెత్తినానేమో అని శ్రీనివాసుని తల్లి ఒకలుమాత ఆనందం చెప్పనలవి కానిది. శ్రీమన్నారాయణుడు ద్వాపర యుగములో శ్రీకృష్ణునిగా వెలిసినప్పుడు అవతారము చాలించే సమయంలో యశోద శ్రీకృష్ణుడితో, కృష్ణ తండ్రి, నీ చిన్ననాటి నుంచి నీ ముచ్చటలన్నింటినీ చూశాను, కానీ నీ కళ్యాణం ఒక్కటి మాత్రం నేను చూడలేకపోయాను. ఇది నాకెంతో వెలితిగా ఉన్నది అని యశోద అంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు యశోదతో, తల్లి, నీవు దుఃఖించవలదు. నేను కలియుగములో శ్రీనివాసునిగా వెలసి శేషాచలం వస్తాను. అప్పుడు నీవు ఒకలాదేవిగా జన్మించి నా కొరకు వేచి ఉంటావు. మహాలక్ష్మి పద్మావతి అంశతో నారాయణపురంలో జన్మిస్తుంది. పద్మావతితో నా కళ్యాణం నీ చేతుల మీదుగానే జరుగుతుంది అని మాట ఇస్తాడు. ఆ మాట ప్రకారమే నేడు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం మొత్తం ఒకల మాత కంటి ఎదుటే అద్భుతంగా జరుగుతుంది. ఆహా, ఇన్నాళ్లకు నా కోరిక తీరింది కదా అని ఒకల మాత ఎంతో సంతోషిస్తుంది. కనుల వెంట ఆ ఆనంద బాష్పాలు రాగా కనులు తెరుచుకున్నవి. నా జన్మ ధన్యమైనది అని ఎంతో ఆనందిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు చతుర్ముఖునితో ఇలా అన్నాడు, ఓ బ్రహ్మదేవ, శ్రీ పద్మావతి శ్రీనివాసుల వివాహము ఎంత అద్భుతముగా జరిగినది. వీరి కళ్యాణం ఈ జగత్ కళ్యాణమే కదా. ఈ కళ్యాణమును ప్రత్యక్షంగా చూసిన వారందరూ ధన్యులు. ప్రత్యక్షంగా చూడలేకపోయినను ఈ విశేషములన్నీ తెలుసుకున్న వారందరికీ అనేక భాగ్యములు లభింపగలవు అని ఆ పరమేశ్వరుడు వరమిస్తాడు. అప్పుడు ఆకాశరాజు శ్రీనివాసుని కౌగిలించుకొని, నాయన శ్రీనివాస, సాక్షాత్తు శ్రీమన్నారాయణువే అయినా నిన్ను వరుణగా పొందిన నా భాగ్యం ఏమని చెప్పుదను అని తన సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు. అగస్త్యుల వారి శిష్యులందరూ కలిసి ఆశ్రమంలో ప్రకృతి ఎంతో అద్భుతంగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకొని పూల తోటల మధ్య చక్కని పర్ణశాలను నిర్మిస్తారు. బృహస్పతుల వారు వేదమంత్రములు చదువుతుండగా ఆశ్రమంలోని మునీశ్వరులందరూ ఆశీర్వచనములు పలుకుతుండగా నూతన దంపతులైన శ్రీ పద్మావతి శ్రీనివాసులు గృహప్రవేశం గావించిరి. అక్కడి ప్రకృతి అందాలకు శ్రీనివాసుడు పద్మావతుల హృదయం పులకించెను. పక్షుల కూకురావాలు, సుమనోహర పొల మొక్కలు, చక్కని సెలయేళ్ల మధ్య ఈ పర్ణశాల వాతావరణం ఆ దంపతులకు ఎంతో ఆనందం కలిగించింది. పద్మావతి శ్రీనివాసులు నివసించిన ఈ ప్రదేశమే నేటి శ్రీనివాస మంగాపురం. 6 నెలల పాటు ఇక్కడ నివసించిన తరువాత శ్రీనివాసుడు పద్మావతి అగస్త్య మునీశ్వరుల సెలవు తీసుకుని శేషాచలమునకు బయలుదేరి దేవతలందరూ పుష్పములు చల్లుతుండగా శ్రీనివాసుడు హృదయలక్ష్మి సమేతుడై ఆనంద నిలయంలో ప్రవేశించెను. పద్మావతి హృదయలక్ష్మి అయి శ్రీనివాసుని ఎదనలరించినది. ఆకాశం నుండి దేవతలు పూలవాన కురిపించిరి. దేవదుందుబులు మ్రోగెను. శ్రీనివాసుని ఆనంద నిలయ ప్రవేశాన్ని పురస్కరించుకొని బ్రహ్మ ఉత్సవమును తలపెట్టి 10 రోజుల పాటు దివ్యముగా జరిపించెను. అవే బ్రహ్మోత్సవములుగా నేటికి దివ్యముగా జరుగుతున్నవి. శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ విశేషములు విన్నను, చదివి తెలుసుకున్నను వారి జన్మ ధన్యము. వీరందరికీ ఆ దివ్య దంపతుల అనుగ్రహం తప్పక కలుగుతుంది. శ్రీ లక్ష్మీ శ్రీనివాసుల దివ్య కళ్యాణ విశేషములు తెలుసుకున్న వారి జీవితమంతయు ఎటువంటి సమస్యలు లేకుండా కళ్యాణప్రదముగా జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీనివాసాయ నమః. శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ గాథను మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.